హెల్లో మూవీ మ్యాట్స్ ఓటీటీని షేక్ చేస్తున్న రీసెంట్ బెస్ట్ 10 లిస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 కాజల్ కార్తిక. ఈ కాజల్ కార్తిక చూసే కంటే ఆ వంటలక్క కార్తిక దీపం చూడడం చాలా ఉత్తమం. అయినా ఈ నవరస హింస చిత్రం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కాజల్ డార్లింగ్ ఉందని ఈ కార్తికను చూశారు కథ కంచికి, మీరు ఇంటికి పోకుండా మీరు కూడా కంచికే పోతారు, జాగ్రత్త. లిస్ట్ లో నెంబర్ 1 ప్రేమలు తెలుగు. 2024లో మలయాళం ఇండస్ట్రీ వాళ్ళు 4 నెలల్లో 4 బ్లాక్ బస్టర్లు ఇచ్చి తమ సత్తా చాటుకున్నారు. ఈ మూవీ సంచలన విజయం సాధించిన సంగతి మనందరికి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ తెలుగులోనే కాదు మలయాళంలో కూడా ప్రేమలునే. అదేంటి మలయాళం మూవీకి తెలుగు టైటిల్ అని అనుకుంటున్నారా? మూవీ మొత్తం హైదరాబాద్ లో నడిచే స్టోరీ. సో తెలుగు వాళ్ళకి బాగా రిలేటెడ్ గా ఉంటుందని అలా ఫిక్స్ చేశారు. మూవీ స్టోరీ అయితే చాలా సింపుల్, కానీ దాన్ని ఫన్నీ వేలో ప్రజెంట్ చేయడం వల్ల ఫస్ట్ సీన్ నుండి ఎండ్ సీన్ వరకు హ్యాపీగా మనం ఎంటర్టైన్ అయ్యేలా తీశారు. ఈ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ మధ్య వచ్చే కన్వర్జేషన్స్, ఆ తిట్టుకోవడం, ఆ కెమిస్ట్రీ వల్ల మనం మూవీలో ఉన్న క్యారెక్టర్స్ కి బాగా కనెక్ట్ అవుతాం. సినిమా చూసినంతసేపు ఏదో మన దోస్తులతో ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కొన్ని సీన్స్ దగ్గర అయితే కడుపుబ్బా హ్యాపీగా నవ్వుకుంటాం. సచిన్ వాడి ఫ్రెండ్ అమూల్ డేవిస్ మూవీకి ప్రాణం పోసారని చెప్పాలి. ఇక హీరోయిన్ మమిత ఆల్రెడీ యూత్ మనసుల్ని కొల్లగొట్టింది. ఇంతవరకు ఈ తోప్ మూవీని మీరు చూడకపోతే అస్సలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 2 ఫాల్ అవుట్ తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఓయ్ అబ్బా ఏం సిరీస్ మావా ఇది, అదిరిపోయింది బో. మామూలుగా లేదు సార్, మైండ్ బ్లోయింగ్. 2024లో టాప్ 5 వెబ్ సిరీస్ లో ఈ సిరీస్ కూడా గ్యారంటీగా ఒకటి అని బల్ల గుద్ది చెప్పగలను. తెలుగు డబ్బింగ్ అయితే ఎక్సలెంట్. అసలు మన జోకర్ ఫేమస్ డైలాగ్ వచ్చిందండి వయ్యారి డైలాగ్ ఉంది కదా, అలాంటి తెలంగాణ యాసలో వచ్చే డైలాగ్స్ ఇందులో ముక్కు లేని మన హీరో చెప్తుంటే దీనమ్మ టిల్లు పార్ట్ 3 డైలాగ్స్ లా అనిపిస్తాయి. ఒక న్యాచురల్ డిజాస్టర్ వల్ల అమెరికా మొత్తం నాశనం అయిపోతుంది. అది అయినా 200 ఇయర్స్ తర్వాత అమెరికా ఎలా ఉంటది? రిచ్ పీపుల్ ఏమో అండర్ గ్రౌండ్ లో ఊర్లు ఏర్పరచుకుని బ్రతుకుతుంటే పైన భూమిపై ఉన్న వాళ్ళు మాత్రం అదో రకంగా బ్రతుకుతూ ఉంటారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో. న్యూడిటీ సీన్స్, బూతు డైలాగ్స్ చాలా ఉన్నాయి, సో చూడకూడదు. సినిమాటోగ్రఫీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, బీజిఎం, విఎఫ్ఎక్స్ అన్ని ఎక్స్ట్రాడినరీ. ఈ తోపు సిరీస్ ప్రైమ్ ఓటీటీలో ఉంది. ఈ సిరీస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా యూస్ చేయండి, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 3 అదృశ్యం తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఓయ్ ఇట్స్ అవైలబుల్ ఇన్ ఈటీవీ విన్ యాప్. ఆకాశమే హద్దుర హీరోయిన్ అపర్ణ బాలమురళి ఈ మూవీలో నేను ఒక మర్డర్ చేశాను, శవాన్ని అడవిలో పాతిపెట్టాను, నన్ను అరెస్ట్ చేయండి అని పోలీస్ స్టేషన్లో వెళ్ళి కూర్చుంటుంది. మరి ఎవరిని మర్డర్ చేసింది, ఎందుకు వచ్చి లొంగిపోయింది అనేది రిమైనింగ్ ప్లాట్. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అనే సామెతకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ మూవీ అవుతుంది. మూవీ చాలా నీట్గా ఏ హడావిడి లేకుండా మంచి ట్విస్ట్లతో స్టార్ట్ టు ఎండ్ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా ఇంట్రెస్టింగ్గా నడుస్తుంది. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. జస్ట్ ఒక 3 మెయిన్ క్యారెక్టర్స్ చుట్టూ అలిన కథ ఇది. ఈ మూవీని ఆల్రెడీ మీలో చాలా మంది చూసే ఉంటారు. ఇఫ్ ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 4 గామి తెలుగు. శివరాత్రి రోజు సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్ లో మిక్స్డ్ టాక్, 2 టాక్స్ బయటకు వచ్చాయి. ఒకడేమో కిరాక్ మూవీ, ఈ అద్భుతాన్ని అస్సలు మిస్ అవ్వద్దు అని అంటాడు. ఇంకొకడేమో చెత్త మూవీ, పిచ్చ లైట్ తీసుకోండి అంటాడు. మూవీలో ఒక 2 చోట్ల లాజిక్ లెస్ సీన్స్ ఉన్నాయి, దాని క్లారిటీగా మనకు చూపెట్టలేదు. కానీ దానివల్ల సినిమా మొత్తాన్ని చెత్త మూవీ అనడం ఎంతవరకు కరెక్టో నాకైతే అర్థం కాదు. క్రౌడ్ ఫండింగ్తో మూవీ టీం 6 సంవత్సరాలు పడ్డారండి, ఈ సినిమా కోసం కష్టపడ్డారు. ఇదే మూవీ మలయాళంలో వస్తే జేజేలు కొడతారు. కానీ మన తెలుగు వాళ్ళు ఇలాంటి కొత్త ప్రయోగం చేస్తే మాత్రం యాక్సెప్ట్ చేయరు. మీన్స్ డ్రాబ్యాక్స్నే హైలైట్ చేసి కొందరు రివ్యూవర్స్ మూవీని చంపేస్తున్నారు. అన్ని సినిమాలు ఒకలా ఉండవు అనేలా ఈ మూవీ కొద్దిగా కొత్తగా ఉంటుంది. విశ్వక్సేన్ ఎవరిని టచ్ చేయలేడు, ఇఫ్ ఎవరైనా టచ్ చేసి వీక్ అయి పడిపోతాడు. మరి ఇలాంటి ఒక డిసీజ్ ఉన్నవాడు ఒక సాహసం చేసి మూలికలు ఎలా సంపాదిస్తాడు, అసలు ఆ డిసీజ్ ఎలా వచ్చింది, క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదిరిపోతుంది.
అనిపిస్తుంది. ఇంతవరకు మీరు ఈ మూవీని చూడకపోతే G5 OTTలో ఉన్న ఈ మూవీని అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. డోంట్ మిస్ ఇట్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్ లో నెంబర్ 5 ఏ రైటర్స్ ఒడిస్సీ, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది ఒక యాక్షన్ ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీ. మన హీరో వాళ్ళ పాప 6 years నుండి మిస్సింగ్. తన కోసం 6 years నుండి వెతుకుతూనే ఉంటాడు. ఇంకో పక్క ఒక రైటర్ ఒక నవలలో ఏది రాసి అది రియల్ లైఫ్ లో ఉన్న కొన్ని క్యారెక్టర్స్ కి ఎఫెక్ట్ చేస్తుంది. మీన్స్ కథలో విలన్ కి ఆపద వస్తే రియల్ లైఫ్ లో కూడా ఒక విలన్ కి ఆపద వస్తుంది. ఇలా విలన్ హీరో సైడ్ క్యారెక్టర్స్ నవలలో రియల్ గా మ్యాచ్ అవుతూ ఉంటారు. ఈ స్టోరీలోకి మన హీరో ఎలా వచ్చాడు, తన పాపని కలుసుకున్నాడా లేదా అనేదే ప్లాట్. మనకు ఆ నవలలో రాసుకున్న ఫ్యాంటసీ వరల్డ్, ఆ ఫ్యాంటసీ క్యారెక్టర్స్ అయితే చాలా అద్భుతంగా డిజైన్ చేసి చూపించారు. హీరో బాల్స్ తో కొట్టే ఒక యాక్షన్ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. ఇంతవరకు ఈ మూవీని మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి. ప్రైమ్ లో ఉంది, కానీ మధ్యలో చాలా యాడ్స్ వచ్చాయి, చూడలేక చచ్చా. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 6 ఉడీ వుడ్ పేకర్ గోస్ టు క్యాంప్, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా? అయితే వాళ్ళకి ఈ మూవీ చూపించండి, కొద్దిగా ఎంజాయ్ చేస్తారు. ఇది ఒక లైవ్ యాక్షన్ యానిమేటెడ్ ఫిలిం. ఉడీ అనే వాడిని అడవిలో నుంచి పంపించేయాలని కొందరు పిటిషన్ వేస్తారు. అయితే ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ఉడీని కొన్ని రోజులు నువ్వు టీం వర్క్ నేర్చుకుని రా అని ఒక దగ్గరికి పంపిస్తాడు. మరి ఆ ఉడీ టీం వర్క్ నేర్చుకున్నాడా లేదా, ఫైనల్ గా ఏమైంది అనేదే ప్లాట్. ఈ మూవీ పెద్దవాళ్ళ కోసం అయితే కాదు, జస్ట్ ఫర్ కిడ్స్. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెట్ చేశాను, ఇంకా బోలెట్ చేయబోతున్నాను. లేటెస్ట్ ప్రీవియస్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెంట్ గా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 7 ఓం భీమ్ బుష్, తెలుగు. మూవీ టీం తెలివిగా ఈ మూవీకి ట్యాగ్ లైన్ నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అని పెట్టేసి ఎవడు వేలెత్తి చూపించకుండా మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్ అనేలా వాళ్ళ టాలెంట్ని చూపించుకున్నారు. ట్యాగ్ లైన్కి తగ్గట్టుగానే లాజిక్స్ ఏమీ లేని ఓ టైం పాస్ మూవీ ఇది. జాతి రత్నాలు టైపు ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళకున్న సైన్స్ టాలెంట్తో భైరవపురంలో బ్యాంక్ బ్రోస్ అనే షాప్ ఓపెన్ చేసి ఊరు జనాల నుండి ఎలా మనీని ఎర్న్ చేశారు, సంపంగి దయ్యం, ఆ పాత బంగ్లా స్టోరీ ఏంటి, ఇంటర్వెల్లో ఛాలెంజ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. కొన్ని చోట్ల మంచి ఫన్, ఇంకొన్ని చోట్ల రాజు గారి గది 3 టైప్ సిల్లీ కామెడీ వచ్చి ఓకే పర్లేదు అనేలా టైంపాస్ చేస్తుంది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఇబ్బంది కలిగించే ఓ అడల్ట్ కామెడీ ట్రాక్ ఉంది, దాని తర్వాత కొన్ని డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ ఉన్నాయి. సో అది మీ ఇష్టం, ఒకసారి అయితే చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. లిస్ట్ లో నెంబర్ 8 అమర్ సింగ్ చమ్కీలా, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. పంజాబ్ లో 1988లో ఫేమస్ సింగర్ ని తన వైఫ్ ని ఒక ఈవెంట్ లో చంపేశారు. దాన్ని బేస్ చేసుకొని ఆ అమర్ సింగ్ చమ్కీలా చిన్నప్పటి నుండి తను చనిపోయే ఏజ్ అంటే జస్ట్ 27 years వరకు ఏం జరిగింది, ఎవరు చంపారు అనేది ఈ బయోపిక్ మూవీలో మనకు చూపించారు. ఈ మూవీకి మ్యూజిక్ అందించింది ఏఆర్ రెహమాన్. ఎప్పటిలాగే మన మాస్టర్ మ్యూజిక్ అయితే చించి అవతల పడేశాడు. అమర్ సింగ్ చమ్కీలా క్యారెక్టర్లో దిల్జీత్ అయితే జీవించేశాడని చెప్పాలి. చమ్కీలా లైఫ్ జర్నీని ఎమోషనల్ వేలో డైరెక్టర్ ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశాడు. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, డోంట్ మిస్ ఇట్. లిస్ట్ లో నెంబర్ 9 ప్యాన్ ఫిలోస్ 28, తెలుగులో కూడా అవైలబుల్ గా ఉందండి. ఇది ఒక వార్ బేస్డ్ మూవీ. మీరు యాక్షన్ లవర్స్ అయితే ఇది మీకు ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. 1941లో 28 మంది సోల్జర్స్ వాళ్ళ ప్రాణాలు రిస్క్ లో పెట్టి వాళ్ళ దేశం కోసం ఫైట్ చేసిన మూవీనే ఇది. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశారు. ఇట్స్ అవైలబుల్ ఇన్ యూట్యూబ్ అండ్ G5. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 10 యాత్ర 2, తెలుగు. రీసెంట్ గా జగన్ ని విలన్ గా చూపిస్తూ వివేకం అనే మూవీని తీసి యూట్యూబ్ లో సంచలనాలు క్రియేట్ చేశారు. ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్న టైంలో 2 months గ్యాప్ తర్వాత యాత్ర 2ని ప్రైమ్ OTTలో రిలీజ్ చేశారు. సీఎం వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేయడం, తర్వాత అరెస్ట్, నెక్స్ట్ జగన్ సీఎం, ఈ జర్నీనే మనం ఈ యాత్ర 2లో చూడొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్లో మమ్ముట్టి పరకాయ ప్రవేశం చేసినట్టు అద్భుతంగా నటించాడు. ఇక జీవా కూడా జగన్ క్యారెక్టర్లో అదరగొట్టాడు. జగన్ వైఎస్ఆర్ అభిమానులకు హై ఇచ్చే మూమెంట్స్ చాలానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో తండ్రి కొడుకుల మధ్య వచ్చే ఎమోషనల్ బాండింగ్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం రెగ్యులర్ గా చూసే రొటీన్ పొలిటికల్ స్టఫ్ మూవీలా ఉంటుంది. ఈ మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే ఒకసారి చూసేయండి, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. ఈ లిస్ట్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.